ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మనకు అందుబాటులో ఉన్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం సచివేడు ఎమ్మెల్యే కుమారుడు నారాయణవరం జడ్పీటీసీ కోనేటి సుమన్ చేసినటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. తన తండ్రి గత ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి డబ్బులు మాకు ఇచ్చేస్తే తన పదవికి రాజీనామా చేయడానికి సైతం వెనుకాడబోమంటూ చాలా స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. ఇదే విషయం పైన ఆయనతో మాట్లాడడానికి మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే జరిగినటువంటి మీ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే ప్రాధాన్యత వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అసలు ఆ మాటలు అనడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు పార్టీలో నన్ను కొన్ని కారణాల వల్ల సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధి, నేను ఎమ్మెల్యే, అసెంబ్లీ అయినా పోతాను, డివిఎస్ మీటింగ్ అయినా పోతాను, జిల్లా పరిషత్ మీటింగ్ అయినా పోతాను, నియోజక స్థాయిలో ఏ మీటింగ్ అయినా పోతాను. కానీ వాడు జడ్పీటీసీ మెంబరు, నాకు అన్ని రకాలు చూస్తాడు. ఈరోజు సొక్కా వేసుకుని బయటకు వస్తే సాయంత్రం వరకు నాయన ఆడ ఉన్నాడు, భోజనం చేసినట్టు లేదా, ఆరోగ్యం బాగాలేదు చేసుకుని చెప్తుంటాడు. డబ్బులు కూడా వాడు ఖర్చు పెట్టింది. నాకు 75 సంవత్సరాలు, నాకు కరోనా వచ్చింది, కరోనా డబ్బులు కాపాడి వచ్చాడు. ఒక బాధ్యతగా తండ్రికి చూడాల్సిన బాధ్యత కొడుకు పైన ఉంటుంది. వాడు ప్రజాప్రతినిధి అండి. ప్రజాప్రతినిధి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టేటప్పుడు వాడు కూడా తీసుకోమండి. నా పైన ఉన్నటువంటి అలిగేషన్ పక్కన పెట్టు, వాడిని తీసుకోమో మీటింగ్కి, జిల్లా మీటింగ్ అయినా మండల మీటింగ్ అయినా ఇంటిమేసి వాడు వస్తాడు. పార్టీకి వెళ్ళి నేను సైకిల్ గుర్తు పైన గెలిచాను కదా, నన్ను మీరు పక్కన పెట్టి వాడు జడ్పీటీసీ మెంబర్ అని ఎందుకు తీసుకోరు? ఆ బాధ వ్యక్తం చేశాడు. అంత తప్ప మాకు వేరే లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడైనా కూడా ఆ రోజుల్లో నన్ను 1924 ఉన్నాను. ఒరే ఒక సింపుల్ మెథడ్లు వచ్చేసాను. అంటే పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని రామచంద్రుడు పెట్టిన మీటింగ్కి ఒకే రోజు అలిగి వచ్చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను గురించి ప్రస్తావించినప్పుడు ఒక మాటకి నేను నా రాజకీయ చైతన్యం మారిపోయింది. జనవరి 28వ తేదీ 29వ తేదీ లోకేష్ బాబుని కలిశాను. ఆ రోజు ఇప్పటి వరకు నన్ను ఒక మాట అనలేదండి వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ ఇంతవరకు ఒక మాట అనలేదు. మనం ఎలాంటి తప్పు చేయలేదు, నీతిగా నిజాయితీగా బతుకుతున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాము, అంతవరకే మా పని. ఒక దళిత ఎమ్మెల్యే ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ, శంకరెడ్డి లాంటి వాళ్ళని ప్రాముఖ్యత పెంచి మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధంగా చూడాలి? ఇది పూర్తి ఖండిస్తున్నామండి. ఫర్దర్ జరగకూడదు. నేను జిల్లా కలెక్టర్ చెప్పాను, ఎస్పీ చెప్పాను, మలుచుకోండి మీరు. అరే మీకేం పనియా? ఒక శాస్త్రం నేను పోతాను, ప్రోటోకాల్ నాకుంది, టెంకాయ నేను కొట్టాలా, పూజ నేను చేయాలా, ప్రారంభించి నేను చేయాలా. మీరెందుకు వస్తారు అడిగి? మీరు వస్తావు, జనాలు నన్ను తీసుకుని వస్తావు, మా వాళ్ళు పోతారు, తెలుసు కొమ్మలు ఆడుకోవడమా, మనం కొట్టుకోవడమా? దాన్ని సవరణ చేయాల్సిన పద్ధతి ఉందా లేదా? దాన్ని సవరణ చేసుకోమని మీ ద్వారా సవరణీకరణ చేసుకోండి, నిలుచుకోండి, పార్టీ కార్యక్రమాలు చేసుకోండి. నోబడికి కొంచెం నేను అడగను, ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పి సవరణకి మీ ద్వారా తెలియజేయడానికి వచ్చారు. అంటే నియోజకవర్గంలో యొక్క సహజ సంపద అంతా కూడా పక్క రాష్ట్రాలు తరలిపోతుంది, దోపిడీ జరుగుతోంది అని చెప్పి పదే మీరు కానీ మీ అబ్బాయి కానీ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది మీ నియోజకవర్గంలో? గతంలో అదే జరిగి నాకు వ్యవహారం వచ్చింది. ఇది సాక్షాత్ ఆనాడు ముఖ్యమంత్రి ఎదుగునే చెప్పాను, వీళ్ళు చేసుకుని నా పైన పెడతారు సార్ అనేసి. ఈరోజు అదే జరుగుతున్నది. ఖండించమని చెప్పండి. ప్రభుత్వం ఉంది, కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, వాళ్ళ చేతిలో ఉందండి. రేపు నిలివేసవచ్చు, ఆఫ్ చేసేవచ్చు, చేసుకోమని చెప్పండి. హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిమ్మితిగా ఉంటారు. నోబడి కూర్చొని అందరూ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి. నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత 14, 19, 24 ఒక ఎస్ఎస్ కేసు ఉంది చూడమని చెప్పండి. ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా ఒక సీడ్ ఎంటర్ అయింది చూడమని చెప్పండి. నా కోటి అయిపోయినా పర్వాలేదు, కానీ మీరు కొట్లాడుకోవద్దని చెప్పినట్టు వాడిని. నేను ఎమ్మెల్యేగా గెలవాలంటే అందరి దగ్గర పోతారు. నేను ఎవరిదైనా అటువంటి కొంచెం బాగుంది చూశాను అడగమని చెప్పండి. పోనీ మీరే ఎంక్వైరీ చేయండి, ఎస్పీని ఎంక్వైరీ చేయమంటే 14, 19, 24లో ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కూడా ఎంటర్ అయింది కేసు. అది నా భావన. కష్టాల నుంచి వచ్చినవాడిని నేను, బాధ నుంచి వచ్చేవాడిని, పేదరికం నుంచి వచ్చాన్ని. ఆ పేదరికం బాధ మీ ద్వారా తెలియజేయాలని వచ్చాను తప్ప మన ప్రభుత్వ యంత్రాంగంలో ఉండకూడదు. ఇది నా అభివృద్ధి కార్యం నేను తీసుకుపోతా. రోడ్లు వేస్తున్నాను, కాళ్ళు కట్టిస్తున్నాం, బ్రిడ్జిలు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. ఇదేంటండి ఇటువంటి పనులు? నువ్వేం చేస్తావు? ఇది తోలుతావు, డబ్బులు ఇస్తావు, రచ్చలు పెడతావు, వ్యవహారం వస్తుంది,
దానివల్ల నష్టం పోయేది మనం అండి. విరోధం పెరుగుతుంది, దానివల్ల అసూయ పెరుగుతుంది. అసూయ పెరిగినప్పుడు విరోధం వస్తుంది, విరోధం వచ్చినప్పుడు వర్గభేదాలు వస్తుంది. అంటే పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి మా నియోజకవర్గంలో పని ఏంటని చాలా స్పష్టంగా అడుగున్నారు. దానికి మీరేం చెప్తారు? మా నియోజకవర్గం ఎవరిని రానివ్వకుండా చెప్పాల నేను. నియోజకవర్గం అందరూ రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు. తెలుగుదేశం పార్టీలో అందరూ కుటుంబ సభ్యులే. నీ పెత్తనాలు అరకట్టంట వద్దంట. పార్టీ ప్రోగ్రామ్ కమిటీ నీకు ఇచ్చింది, దాని వరకే చూసుకో. ప్రభుత్వ యంత్రాలను ఇన్వాల్వ్మెంట్ కావద్దు. భవిష్యత్తు దెబ్బ ఇది. మళ్ళా దీన్ని పునరావృతం చేసుకుని 2 సంవత్సరాలు ఓచుకున్నాము. మళ్ళా చేస్తే మళ్ళీ ఎవరో ఒకరు ఉత్పన్నం అవుతారు, ఉద్యమ నాయకులు వస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, ఇబ్బంది అవుతుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు కూడా మీరు ఒక దళిత ప్రజాప్రతినిధిగా ఉండి చాలా బాధపడ్డారు. ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేకి జరుగుతున్నటువంటి అవమానంగా దీన్ని భావించవచ్చా? కాదు, నేను బాబాసాహెబ్ అని కాదు, భారత రాజ్యాంగ నిర్మాత అతను. అందరూ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ పాల్గొన్నారు దాంట్లో. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు రోజు అలా చేసి రెండో రోజు రాకపోతే ఊరేగం జరుగుతుంది పట్టణంలో, అలా చేస్తే తప్పు కదండి. దాన్ని ఖండిస్తున్నాను. మలుచుకోండి, అధికారులు మలవండి. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ. ప్రత్యేకించి సత్యవేడి నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోంది. దాన్ని అరికట్టాలంటూ సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి శంకర్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పెత్తందారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారంటూ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కోచింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.